తర్వాతి పేరు బండ మాణిక్యమ్మ. ముందు రావాలమ్మ. బండ మాణిక్యమ్మ. బండ మాణిక్యమ్మ ముందు రావాలి. కూర్చో కూర్చో కూర్చో. బండ మాణిక్యమ్మ రామా ముందు. స్తోత్రం హల్లెలూయా. బండ మాణిక్యమ్మ రండి. బండ మాణిక్యమ్మ వచ్చిందా? అటీరా చిరటి. తర్వాత బండ భాగ్యమ్మ. బండ భాగ్యమ్మ రండి. బండ భాగ్యం వచ్చిందా? బండ మంచిగా ఫుల్ చేయాలి. కిందికి తీసుకోవాలి. తర్వాత ఎస్తేరమ్మ దేశరాయిపల్లి ముందు రావాలమ్మ. ఎస్తేరమ్మ దేశరాయిపల్లి ముందు రావాలి. ఎస్తేరమ్మ ఎస్తేరమ్మ రండి. టేకుమట్ల భాగ్యవ ముందు రావాలి. టేకుమట్ల భాగ్యవ మెల్ల ముందు రావాలి. టేకుమట్ల భాగ్యవ. బండ శంకరమ్మ ముందు రావాలి. బండ శంకరమ్మ ఇలా మెల్ల కూర్చో 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 కూర్చో. బండ శంకరమ్మ ముందు రండి. తర్వాత వచ్చిందా? శంకరత్త వచ్చిందా? తర్వాత బండ మరియమ్మ ముందు రండి. బండ మరియమ్మ ముందు రండి. చాలా మరియ వచ్చిందా? బండ మరియమ్మ రాలేదా? శిరీష్ మ్యామ్. తర్వాత సులోచన. సముద్రాల సులోచన ముందు రండి. సముద్రాల సులోచన. సముద్రాల సులోచన రండి. తర్వాత శారమ్మ ముందు రండి. శారమ్మ. త్వరగా రావాలమ్మ, టైం ఆగిపోతుంది. స్తోత్రం హల్లెలూయా. శారమ్మ. అదే కాంతమ్మ రెడీ ఉండు. కాంతమ్మ గారు కాంతమ్మ రెడీ. తర్వాత ఇల్లాస లలితమ్మ. పెద్దమ్మ రండి అమ్మ. ఇల్లాస లలిత ఇచ్చారండి. పెద్దమ్మ రండి. తర్వాత సుగుణ చిన్నమ్మ రండి. సుగుణ చిన్నమ్మ వచ్చిందా? తర్వాత విజయలక్ష్మి తాళజల వచ్చింది. పెద్దలక్ష్మి రావాలి. పెద్దలక్ష్మి రండి. పెద్దలక్ష్మవా రెండు. పెద్దలక్ష్మవా రేపు మెల్ల తీసుకోరు. పెద్దలక్ష్మి రండి. రాలేదు. అమ్మ లోపల ఉండమ్మ లక్ష్మమ్మ గారు. పెద్దలక్ష్మవా. తర్వాత సముద్రాల మల్లమ్మ. సముద్రాల మల్లమ్మ. భూషణ దేవపాల తీసుకో తీసుకో తీరా తీసుకో తీసుకో. తర్వాత బండ శాంతత్తమ్మ. బండ శాంతత్తమ్మ రాకపోతే జేకబ తీసుకోండి. తీసుకున్నా. అంతేనా? తీసేయి.
మంచిది. మధ్యలో మనకు క్రిస్మస్ సందర్భం పురస్కరించుకొని సండే స్కూల్ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. సండే స్కూల్ మార్పు కావాలి. ఈ రోజున ప్రపంచ దేశాలు మార్పు కావాలి. ఎందుకంటే ఎలా ఉన్నారు మనుషులు అంటే యథార్థ హృదయం లేదు మనుషులు, మంచితనం లేదు మనుషులు, ఆప్యాయత లేదు మనుషులు, అనురాగం లేదు మనుషులు. ఇప్పుడు కోపతాపాలు ఆవేశాలు ఉన్నాయి కదా. అంటే మనం ముందు మంచిగా ఉంటాం, అయిన తర్వాత మన హృదయంలో మనం ఉంచుకుంటాం, మనం ఇట్లా అన్నది అట్లా ఉంచుకుంటాం. యేసు క్రీస్తు పుట్టిన తర్వాత మనుషుల్లో గొప్ప గొప్ప మార్పు కలిగింది. ఎందుకు? వారందరిలో క్రీస్తు యొక్క ప్రేమ అగ్ని జ్వాలలాగా మార్చబడింది. క్రీస్తు అనురాగం వారి మనసులో బండ హృదయాన్ని బద్దలు కొట్టి మంచి హృదయం, మెత్తడి హృదయంగా దేవుడు వారి హృదయాలు జీవితాలు మార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రీస్తు ప్రభు నీడ ఉంటే నీవు కూడా మెత్తడి హృదయంగా మార్చబడబోతున్నావు. ఈ బండ హృదయం శాంతి హృదయంగా మార్చబడబోతుంది. ఎంతకాలం నాకు వ్యవస్థ, ఎంతకాలం నాకు భర్తతో గొడవలు, ఎంతకాలం సమస్యలు, ఎంతకాలం కుటుంబాలతో, ఎంతకాలం బిడ్డలతో అనుకోవచ్చు నీ జీవితంలో. ప్రియులారా, ఒక్కసారి గమనించు. దేవా, నీవు నా హృదయంలో జన్మించు, నా అంతరంగంలో జన్మించాలి. నీవు జన్మించినప్పుడు ఇకపై నేను క్రొత్త జన్మ పొందుకుంటాను. పాతవి గతించిదిగో క్రొత్త ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త వ్యక్తులు ఎప్పుడు క్రొత్త ఆలోచిస్తారమ్మా, కొత్త ఆలోచిస్తారు. వాడు బీటెక్ చదువుతున్నాడు, మన పేపర్లో ఇచ్చారు. తక్కువ చిన్న వయసు అనేది బీటెక్ చదువుతున్నాడంట. ఆలోచన చేశాడు. చేసి పెట్రోల్ లేకుండా, డీజిల్ లేకుండా కొన్ని నీళ్లు చిన్న బైక్లో పోసాడు. ఆ బైక్లో పోసి అందులో కొంత
కెమికల్ అంటే ఏదో ఆయిల్ పోసాడంట, పెట్రోల్ డీజిల్ కాదు, వేరే ఆయిల్ అది పోసిండు, స్టార్ట్ చేసిండు, ఆ బైక్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వాడు ఒక 100 కిలోమీటర్ ప్రయాణం చేసిండు ఆ బైక్ మీద. ఎందుకు? మనుషులు జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. నీ జ్ఞానము ఇంటిని కట్టాలి, నీ జీవితము నీ ఇంటిని కట్టాలి అనగా నీ ద్వారా నీ పక్కవానికి నష్టం కలిగించదు, నీ ద్వారా నీ పొరుగువానికి దుఃఖాన్ని కలిగించదు. తగ్గించుకో తగ్గించుకో తగ్గించుకో. ఒకవేళ నువ్వు నష్టపోయిన పర్వాలేదు కానీ నీ పక్క వారికి మేలు చేసేలా నీవు ఉండాలి. ఎందుకంటే ప్రభువు వారు అంటున్నారు, అందరూ కూడా వారి వారి పనులని వారు లక్ష్య పెడుతున్నారు, ఎవరు కూడా నా పనులు సరిగా లక్ష్య పెట్టడం లేదు. ఈ రోజున నీ హృదయము పూర్ణాంగీకారంగా వెళ్ళాలట. అంటే పూర్తిగా నీ హృదయం, నువ్వు కొంత లోకంలో ఉన్నావు, కొంత ప్రభులో ఉన్నావు, కొంత లోకంలో ఉన్నావు, కొంత వెలుగులో ఉన్నావు, కొంత చీకటిలో ఉన్నావు. అలాంటి దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. నువ్వు ఉంటే సంపూర్ణంగా ఉండాలి. మీరు సంపూర్ణులను అరుణాంగులను దేవుని చిత్తం నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో ఏదంటే అది చేయగల సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఈ రోజున మనం ఈరోజు క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ సంతోషాన్ని పంచుకుంటున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం బండ శిల్పి చదవము. అన్ని పోగొట్టుకొని చివరికి శరీరం అంతా కురుపడుతూ చీముతూ నెత్తులతో పురుగులతో వస్తున్నాడు. నా తల్లి నన్ను గర్భంలో ధరించింది, దిగంబరిగా వచ్చి మళ్ళీ దిగంబరిగా వెళ్తాను. నా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటంటే క్రీస్తు ఈ లోకంలో జన్మించాలి, క్రీస్తు ఈ లోకంలో పరిశుద్ధునిగా జన్మించాలి, క్రీస్తు ఈ లోకంలో పవిత్రునిగా జన్మించాలి. చేసి జన్మించిన తర్వాత 33.5 సంవత్సరాలు, ఏనమ్మా 33.5 సంవత్సరాల తర్వాత బ్రతకాలి, పరిశుద్ధునిగా బ్రతకాలి, పాపం లేకుండా బ్రతకాలి, మనుషుల భారం అంతా అతను భరించుకోవాలి, భరించుకొని మళ్ళీ సిలువ వేయబడాలి. ఏంటి దేవుడు? ఎందుకంటే సిలువ దేవుడు కాదా? దేవుడి అదొక డ్యూటీ, దేవుడు ఇలా కదా డ్యూటీ. అది నీ కొరకు, నా కొరకు, మన కొరకు పుట్టబడ్డాడు. ప్రపంచం గుర్తించింది, మనుషుల పాపాలు తన మీద భారంగా మోయబడ్డాయి. ప్రభు అంతా భారం 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 భారం. తనపైన ఒక భారం, ముళ్ళ తిరిగి చేతుల్లో ముళ్ళ, చేతుల్లో శీలలు, కాళ్ళల్లో శీలలు, పక్కల్లో బల్లెంతో, ఇవన్నీ కూడా దేవుని యొక్క దయకు సాదృశ్యం, దేవుని ప్రేమకు సాదృశ్యం, దేవుని ఆప్యాయత సాదృశ్యం. ప్రభువుని బిడ్డలారా, దయచేసి ఇప్పుడు మనం దేవుని చిన్న చూపు చూడాలి. దేవుడు గొప్పవాడు, మా బలవంతుడు, దేవుడు శక్తి గలవాడు. అందుకని యెషయా రాస్తా ఉన్నాడు, నీ జన్మాశ్చర్యమయ్యా, నీ ఆలోచన ఆశ్చర్యం, నువ్వు నిత్య తండ్రివి, సమాధాన అధిపతివి, గొప్పవాడు. నీవు ఉంటే చాలయ్యా, నీవు ఉంటే చాలు, నీవు ఉంటే చాలు, నాకు ఏదైనా చేయగలము. ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. లేనిదాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు. ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే, ఆరాధన నా యేసయ్యకే. చూసారమ్మా, నా జీవితంలో ఏది చేయలేనిగా పడిపోతున్నా, చనిపోతారు మన హృదయంలో అలాంటి తలంపులు వస్తాయి. ఎందుకు నా బ్రతుకు? అలాంటి తలంపులు వస్తాయి. బిడ్డ, కన్నీరు కారవుతుంది, కన్నీరు. త్వరలో రేపు ఎల్లుండు సంతోషంగా మార్చబడబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో లేని ఉన్నట్టు చేస్తా అంటు, ఉన్నది అది లేనట్టు చేస్తా అంటున్నాడు. ఏదో అభిషేకం లేదా? నీ మీద అభిషేకం పెంచుతాడు. నీ చేతిలో చెల్లి లేదా?
చెల్లి గవ్వలు ప్రభు నీ యొక్క చేతిలో సమృద్ధి పెడతాడు. నువ్వు రోగంతో ఉన్నావా, నీకు రోగం లేకుండా ఉన్నది లేని దేవుడు చేయగల సమర్థుడైన వాడిని విశ్వాసం ఉంచు. గొర్రెల కాపరి స్వరం విన్నారు, బ్రతుకులు జీవితాలు మార్చబడ్డాయి. బంగారు సాంబ్రాణి గోళము విలువైంది వారు విలువగల మనుషులు తెచ్చారు. వారు కూడా విలువైన వారుగా దేవుని సన్నిధిలో ఆనందాన్ని, ఆత్మీయతను, అనురాగాన్ని రంగరించుకొని ప్రభు పాద సన్నిధిలో మొక్కి మళ్ళీ వారు సంతోషంగా జ్ఞానులు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు రాకడ వరకు సంతోషంగా ఉందాం, సమాధానం కలిగి ఉందాం, మంచి ప్రవర్తన కలిగి ఉందాం, యోగ్యంగా ఉందాం, మాన్యంగా ఉందాం. మన హృదయాలు దేవుని సమర్పించుకొని ముందుకు వెళ్దాం. దేవుడి మాట దీవించి ఆస్వాదించుగాక ప్రార్థించుకుందాం. దేవానికి స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి శ్రేష్టమైన సమయం మీరు మాకు ఇచ్చారు. కన్యక గర్భవతి కుమారుని కనను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు, మాకు తోడయ్యే లోకం ఎవరు లేదు. మనుషులం అందరూ మమ్మల్ని విడిచి వెళ్తారయ్యా. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి, ప్రేమ లేక, సమాధానం లేక. ఈరోజు క్రీస్తులో ఉన్నప్పుడు ప్రేమ కలిగి ఉంది.